అందరికీ నమస్కారం. ఈరోజు నేతాజీ జయంతి కార్యక్రమం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ పేరు తెలియని వారు ఉండరు. ఎందుకంటే సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్లో కానీ ఏదో రకంగా ఈరోజు మనకు నేతాజీ జయంతి కార్యక్రమానికి సంబంధించిన సందేశాల్ని మనం చూడడం జరుగుతుంది. నేటి యువతను ప్రశ్నిస్తే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎవరు అని అడిగితే వాటికి సమాధానం చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ మధ్య మనం చూసినట్టయితే ఎన్టీవీ చేసిన సర్వేలో తేలింది ఏంటంటే, భారత గణతంత్ర దినోత్సవం జనవరి 26 ప్రత్యేకత ఏంటి, జనవరి 26ను ఎందుకు జరుపుకుంటామని అడిగితే దాదాపు 90% మంది యువత ఆ సర్వేలో సమాధానం చెప్పలేకపోవడం మన యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితికి నిదర్శనం. ఎందుకంటే గతం లేనిదే వర్తమానం లేదు, వర్తమానం లేనిదే భవిష్యత్తు లేదు. కాబట్టి గత చరిత్ర తెలియని పరిస్థితుల్లో మనం ఈరోజు అక్బర్, బాబర్, ఔరంగజేబ్ యొక్క చరిత్రలు చదువుతున్నాం. కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్, రాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ లాంటి యోధుల యొక్క చరిత్రను మనం చదవలేకపోవడం అది మన తప్పు కాదు, మన యొక్క ప్రభుత్వాల విధానాల యొక్క తప్పుగా మాత్రమే మనం చూడాల్సింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈరోజు భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తానికి కూడా ఒక ఆదర్శవంతమైన యోధుడు, పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. అతను ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టి, సంపన్నమైన కుటుంబంలో పుట్టినప్పటికీ అతనికి ఏ విధమైన లోటుపాట్లు లేనప్పటికీ దేశం కోసం నా వంతుగా నేను కూడా దేశానికి ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో ఆయన ఐసీఎస్ పాస్ కావడం జరిగింది. నేటి ఐఏఎస్, ఐపీఎస్లే అప్పటి ఐసీఎస్, ఇండియన్ సివిల్ సర్వీస్ పాస్ అయినప్పటికీ నేను చేయాల్సింది ఇది కాదు, ఈ దేశం కోసం నేను చేయాలంటే, భారత మహాసభ యొక్క దాస్య శృంఖలాలు తెంపాలంటే ఈ బ్రిటిష్ వారి కింద ఒక అధికారిగా నేను బ్రతకడం కరెక్ట్ కాదు అని నిర్ణయించుకొని నేతాజీ 1920లో అతను ఐసీఎస్ పాస్ అయినప్పటికీ 21లోనే ఆ ఉద్యోగానికి రాజీనామా చేయడం జరుగుతుంది. అప్పటి నుండి ఆయన మదిలో ఒకటే ప్రశ్న తెలుస్తుంది, ఈ దేశం కోసం నేనేం చేయాలి, భారత మాత దాస్య శృంఖలాలు తెంపడానికి నా వంతుగా నేను ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టాలి అనే ప్రశ్న మదిలో తెలుస్తుంటే అప్పుడే భారత జాతీయ కాంగ్రెస్ దేశం కోసం పోరాట యొక్క సంస్థగా ముందుండే పరిస్థితిలో ఉండే భారత జాతీయ కాంగ్రెస్లో చేరతాడు. చేరి అత్యంత తక్కువ కాలంలోనే నేతాజీ భారత జాతీయ కాంగ్రెస్కి 2 సార్లు కూడా అధ్యక్షునిగా ఎన్నిక కావడం జరుగుతుంది. ఆయన మధ్యలో ప్రశ్నలకు ఇంకా సమాధానం లభించడం లేదు. ఎందుకంటే ఈ భారత మాత యొక్క బానిస సంఖ్యలు దింపాలంటే ఈ రకమైన పోరాట పంథా అనేది కరెక్ట్ కాదు అని నిర్ణయించుకొని, నా పంథా వేరే, నా మార్గం వేరే అని నిర్ణయించుకొని ఆయన వెళ్ళడం జరుగుతుంది. గాంధీజీతో విభేదించి ఈ దేశ స్వాతంత్రం కోసం నా పంథాలో నేను పోరాడతాననే సందర్భంలో ఉన్నప్పుడు అప్పుడే 1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుంది. ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో మన యొక్క ప్రమేయం లేకుండా, మన యొక్క సంబంధం లేకుండా బ్రిటిష్ వారు మన దేశాన్ని కూడా రెండవ ప్రపంచ యుద్ధంలో భాగస్వామిగా చేయడం, ఇదే ఒక అవకాశంగా నేతాజీ తీసుకోవడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలనుకుంటాడు. అతను ఒక మాట నిర్ణయించుకొని ఎవరికీ తెలియకుండా ఒక పఠాన్ వేషంలో ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ వెళ్ళడం జరుగుతుంది. కాబూల్ వెళ్ళాడు. కాబూల్ నుంచి ఎలాగైనా తన గమ్యస్థానం రష్యాకు చేరాలనే ఉద్దేశంతో అనేక రోజులు అనేక వేషాలు మార్చుకుంటూ వెళ్ళి రష్యాకు వెళ్ళడం జరుగుతుంది. రష్యా అప్పుడు ఈ బ్రిటిష్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి రష్యా యొక్క మద్దతును నేతాజీ కోరడం జరుగుతుంది. ఆ రష్యా సహకారం లభించకపోవడం వల్ల అతను వెంటనే మరుక్షణం కూడా ఆలోచించకుండా అక్కడి నుంచి వివిధ రకాల వేషాలతో, వివిధ రకాల పద్ధతులతో, వివిధ రకాల మార్గాల గుండా వెళ్ళి జపాన్ చేరడం జరుగుతుంది. జపాన్లో చేరాడు. జపాన్లో కూడా సరైన సహకారం లభించకపోవడం వల్ల అతను జపాన్ యొక్క జలాంతర్గామిలో సముద్ర గర్భంలో ప్రయాణించి జపాన్ యొక్క జలాంతర్గామి నుంచి జర్మనీ యొక్క జలాంతర్గామిలోకి చేరి అక్కడి నుంచి జర్మనీ వెళ్ళడం జరుగుతుంది. జర్మనీ వెళ్తాడు.
అప్పుడు ప్రపంచ నియంత అయినటువంటి హిట్లర్ను కలవాలనుకుంటాడు. ఎందుకనంటే ఈ బ్రిటిష్ వారితోటి వ్యతిరేకంగా పోరాడాలంటే తనకు శక్తి కావాలనే ఉద్దేశంతో హిట్లర్ను కలవాలనుకుంటాడు. హిట్లర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. హిట్లర్ కోసం వేచి చూసే ప్రదేశంలో ఒక 10 నిమిషాల తర్వాత వేచి చూసినప్పుడు హిట్లర్ రావడం జరుగుతుంది. అప్పుడు అతనితో నేతాజీ ఒకటే మాట అంటాడు, నేను హిట్లర్ని కలవాలనుకుంటున్నా అంటాడు. అంటే నేనే హిట్లర్ని అంటే నువ్వు కాదు, నేను హిట్లర్ని కలవాలనుకుంటున్నా అంటాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. మరొక 15 నిమిషాల తర్వాత మరొక వ్యక్తి వచ్చి నేతాజీని కలవడం జరుగుతుంది. అప్పుడు హిట్లర్ను గుర్తించి ఆయన కరచాలనం చేయడం జరుగుతుంది. నేనే హిట్లర్నని నువ్వు ఎలా గుర్తించావని ఆ వ్యక్తి నేతాజీని అడుగుతాడు. అప్పుడు అతను అంటాడు, నా నా జబ్బజరిచే ధైర్యం ఒక నేతాజీకి మాత్రమే ఉంటుంది, అతనే నా భుజాన్ని జరుస్తాడు, కాబట్టి అంత ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి భూమి మీద ఉన్నాడంటే అతడు హిట్లర్ మాత్రమే అని చెప్తాడు. ఎందుకనంటే హిట్లర్ ఎప్పుడు కూడా తన లాంటి వ్యక్తులను ఒక 5గురిని తయారు చేసి ప్రపంచం మీద వివిధ ప్రదేశాల్లో వివిధ రకాలుగా ఉండేవాడు. హిట్లర్ ఏ దేశాధ్యక్షునికి కూడా కనీసం రెడ్ కార్పెట్ స్వాగతం పలకలే, కానీ మన నేతాజీకి అతను రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతాడు. ఆ రెడ్ కార్పెట్ స్వాగతంలో ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీని అక్కడ స్థాపించడం జరుగుతుంది. ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించి అక్కడ ఉన్నటువంటి అనేక మంది భారత ఖైదీలను కూడా విడిపించి తన సైన్యంలో చేర్చుకొని, నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాననే నిదానంతో అతను భారతదేశం మీదకి యుద్ధాన్ని దండెత్తడం జరుగుతుంది. ఈశాన్య ప్రాంతం గుండా అననుకున్న పరిస్థితుల్లో మాత్రమే ఆయన దండెత్తి విఫలమవుతాడు. ఆయన గగనసిగలకి ఎగిసి కనుమరుగైపోయే పరిస్థితిలో నేతాజీ ఉంటాడు. అటువంటి గొప్ప వ్యక్తి అండమాన్ నికోబార్ దీవులను ఆక్రమిస్తాడు. షహీద్ స్వరాజాన్ని నామకరణం చేసి భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించినా అని చెప్పేసి అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. అటువంటి గొప్ప వ్యక్తి ఒక చిన్న 2-3 తప్పిదాల వల్ల, పరిస్థితుల అననుకూలత వల్ల ఆయన ఓడిపోవడం జరుగుతుంది. కానీ ఆయన లక్ష్యంతో, ఆయన స్ఫూర్తి నుండి కోట్లాది మంది యువత భారతదేశంలో స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చే విధంగా అనేక మంది పోరాటాలు చేయడానికి స్ఫూర్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆ వ్యక్తే గనక మన దేశానికి మొదటి ప్రధానమంత్రి అయితే భారతదేశం ఇప్పుడున్న పరిస్థితి కంటే 100 రెట్లు మెరుగ్గా ఉండి ప్రపంచంలో గురుస్థానంలో ఉండేదనడంలో అతిశయోక్తే లేదు. అటువంటి గొప్ప వ్యక్తి నేతాజీ చరిత్ర మనం చదువుకోలేకపోతున్నాం. నేటి యువత ఈ మధ్య కనుక ఇంతకుముందే చెప్పినట్టు భారత రాష్ట్రపతి ఎవరు అని అంటే ఒక సర్వేలో చాలామంది యువత దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. కేవలం సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్లకు మాత్రమే పరిమితమైపోయి భారతదేశం యొక్క ఘనమైన చరిత్ర తెలుసుకోలేని పరిస్థితుల్లో నేటి యువత ఉన్నారు. అప్పుడు స్వాతంత్రం రాకముందు ఆ యువత దేశం కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసినటువంటి కోట్లాది మంది యువత మన దేశంలో బలిదానాల కారణంగా మాత్రమే మనం ఈరోజు స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకుంటున్నాం, స్వతంత్రంగా బతుకుతున్నాం, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం, తినాల్సిన ఫుడ్ తింటున్నాం, కట్టుకోవాల్సిన బట్ట కట్టుకుంటున్నాం, మనకు నచ్చిన రీతిలో మనం వ్యవహరించే పరిస్థితి నేడు స్వేచ్ఛగా ఉన్నాం. ఇటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు మనకు కావాలంటే, బానిస బతుకులు పోవాలంటే అటువంటి కోట్లాది మంది యువత ఆనాడు త్యాగాలు చేయడం వల్లనే కదా మనం ఈరోజు స్వేచ్ఛావాయువులు పీల్చేది. నాటి యువత యొక్క త్యాగాల ఫలితాన్ని మనం గుర్తిస్తున్నామా? లేదు. ఒక భగత్ సింగ్, ఒక రాజ్గురు, ఒక సుఖ్దేవ్, ఒక రామ్ ప్రసాద్ బిస్మిల్, ఒక మదన్ మోహన్ మాలవ్య, ఒక మదన్ లాల్ డింగ్రా, ఈ పేర్లు, ఒక ఖుదీరామ్ బోస్ పేర్లు ఎంతమంది యువతకు మన లోపల తెలుస్తాయి. నూనూగు మీసాల వయస్సులోనే ఖుదీరామ్ బోస్ ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి వ్యక్తి ఖుదీరామ్ బోస్. భగత్ సింగ్ తన గురువు ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్న సందర్భంలో తన గురువు అయినటువంటి చంద్రశేఖర్ ఆజాద్ వచ్చి, నేను విడిపిస్తాను, జైలు గోడలు బద్దలు కొట్టి నేను బయటకు తీసుకొస్తానని చెప్పేస్తే భగత్ సింగ్ ఒకటే మాట అంటాడు, నేను ఈరోజు జైలు నుంచి బయటకు వస్తే ఎంతమందికి స్ఫూర్తినిస్తానో తెలియదు, కానీ నా ప్రాణాలను త్యాగం చేస్తే మాత్రం కోట్లాది మంది యువతకు స్ఫూర్తిని అవుతానని చెప్పేసి ఆ గురువుతో ఒకటే మాట చెప్పడం జరుగుతుంది. తన ఉరికొయ్యలను కూడా తన నవ్వుతో స్వీకరించి దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసినటువంటి వ్యక్తి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్. వాళ్ళ త్యాగం స్ఫూర్తితోటి కోట్లాది మంది యువత భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొంటారు. దేశానికి కూడా
తమ వంతు సహకారంగా ఎంతోమంది యువత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని మన దేశం కోసం ప్రాణాలు అర్పించినందుకు వాళ్ళందరికీ కూడా స్ఫూర్తి. అటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వ్యక్తుల యొక్క చరిత్ర మనం తెలుసుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతున్నా, మనం మన దేశం కోసం పనిచేసినటువంటి వ్యక్తులు, మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తుల యొక్క చరిత్రలను ఈ జయంతిల సందర్భంగానైనా మనం తెలుసుకొని మనకు తెలిసిన వ్యక్తులందరికీ తెలియజేసి, మనం గత యొక్క చరిత్ర ఇంత గొప్పది, అంత గొప్ప దేశంలో మనం ఉన్నాం కాబట్టి ప్రపంచంలోకెల్లా ఎక్కువ యువత ఉన్నటువంటి యువ భారత్ని మనం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంచాలంటే యువత ముందుండాలి. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి వ్యక్తుల యొక్క చరిత్రను స్మరించుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం మనం మరణించాల్సిన అవసరం లేదు, దేశం కోసం జీవించే పరిస్థితిలో ఉందాం, కనీసం స్పందిస్తాం. ఎందుకంటే ఇంతకుముందు ఎక్కడో కచ్లో భూకంపం అయితే తెలంగాణలో బట్టలు, ఫుడ్ కలెక్ట్ చేసి పంపే పరిస్థితిలో ఉంటుండే. ఎక్కడో రైలు ప్రమాదం అయిందనంటే మనమందరం కూడా స్పందించే వాళ్ళం. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ సోషల్ మీడియా పరిస్థితుల్లో మన పక్కింటి వ్యక్తి చనిపోతుండో అంటే కూడా ఈరోజు మనం ఆఫీస్కి వెళ్తే లేట్ అవుతుందని ఆలోచించే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి నుంచి దూరం కావాలి. దేశం కోసం మరణించే రోజులు ఆ రోజు ఉండే, దేశం కోసం మరణించాల్సిన పరిస్థితులు ఆ రోజు ఉండే. కానీ ఈరోజు దేశం కోసం జీవించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దేశం కోసం జీవిద్దాం, దేశం కోసం జీవిద్దాం. భారత్ మాతాకి జై. జై హింద్, జై భారత్.